నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రావణి. నేను ఆక్సిడెంటల్‌లో రూట్ కెనాల్ స్పెషలిస్ట్ లాగా పనిచేస్తున్నాను. సో, ఇవాళ నేను మాట్లాడబోయే ఇంపార్టెంట్ టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్‌ని ఒక విజిట్‌లో ఫినిష్ చేస్తారా? లేపోతే మల్టిపుల్ టైమ్స్ రావాల్సొస్తుందా అని. పన్ను బాగా పుచ్చినాక ఆ ఇన్ఫెక్షన్ పై పొరల వరకే ఉంటే మీకు డెంటిస్ట్ సిమెంట్‌తో ఫిల్లింగ్ చేస్తారు. కానీ ఈ పంటి నరం దాకా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయితే అప్పుడు మీకు రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తారు. సో, ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ జస్ట్ పంటిలోని నరం వరకే ఉంటే అప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని ఒక సిట్టింగ్‌లో ట్రీట్మెంట్ ఫినిష్ చేయడానికి సజెస్ట్ చేస్తారు. కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది పన్ను చుట్టుపక్కల ఉన్న ఆ చిగురుకి గానీ, లేకపోతే ఎముక లోపల మీకు ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది పస్ గానీ, ఒక వాపులాగా గానీ ఇవన్నీ రూపాల్లో మీకు బయటికి తెలుస్తూ ఉంటుంది. సో, అలాంటప్పుడు డాక్టర్ ఒక విజిట్ కాకుండా మళ్ళీ ఒక 2, 3 టైమ్స్ కానీ మీకు అపాయింట్మెంట్ సజెస్ట్ చేస్తారు. సో, ఈ టైం తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ ఎముక లోపల ఉన్న ఇన్ఫెక్షన్‌ని కూడా మనం హీల్ చేయడానికి పంటి లోపల మందులు పెట్టుకొని దాన్ని హీల్ చేయగలుగుతాము. బాగా పెద్దవాళ్ళు, లేకపోతే బాగా చిన్నవాళ్ళు ఎవరైతే ఎక్కువ సేపు నోరు తెరుచుకోలేకపోతారో, లేపోతే చాలా భయపడుతూ ఉన్న పేషెంట్స్‌లో కొన్నిసార్లు మనము ట్రీట్మెంట్ షార్ట్ పీరియడ్‌కి అంటే తక్కువ టైంకి పెట్టుకొని మల్టిపుల్ సిట్టింగ్స్ చేయాల్సొస్తుంది.